హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే పచ్చి మామిడికాయతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సీజన్లో మనకి చాలా ఈజీగా దొరుకుతాయి కదా మ్యాంగోస్. ఈ పచ్చి మామిడికాయతో మనం సంవత్సరానికి సరిపడా ఆవకాయ పట్టుకుంటూ ఉంటాం కదా, అలాగే పప్పులో కూడా వేసుకుంటాము. ఇంకా ఇట్లా చట్నీ కూడా చేసుకుంటాం కదా. మనం పండిన మామిడికాయని తినడం కన్నా కూడా పచ్చి మామిడికాయలోనే ఇంకా హెల్దీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. అవేంటంటే మనకి సమ్మర్లో స్వెట్ ఎక్కువగా పడుతుంది కదా, దానివల్ల బాడీలోని వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిపోయి బాడీ డీహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి నీరసం అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ పచ్చి మామిడికాయని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉప్పు చల్లుకొని తినడం వల్ల దానివల్ల మన బాడీలోని వాటర్ కన్సిస్టెన్సీ తగ్గకుండా ఉంటుంది. అలాగే ఈ సమ్మర్లో ఎక్కువగా వడదెబ్బ బారిన పడుతూ ఉంటాం కదా, ఈ పచ్చి మామిడికాయ రసాన్ని తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా మనకు తెలిసిన విషయమే కదా, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎర్లీ మార్నింగ్ వికారంగా అనిపిస్తుంది కదా, ఈ మామిడికాయ ముక్కలను తిన్నా ఆ వికారం అనేది పోతుందన్నమాట. అలాగే ఈరోజు మన డైరీలో రెసిపీ ప్రాసెస్ చూద్దాము. నేనైతే ఇక్కడ పచ్చి మామిడికాయ మీడియం సైజ్ది ఒకటి తీసుకున్నాను. ఇది రసంకాయ, ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ కాయని పైన పీల్ తీసేసుకొని శుభ్రంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను దీన్ని రోట్లో నూరుతున్నానండి, సో అందుకని చెప్పి నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను, మిక్సీకి వేయడం లేదు. శుభ్రంగా పీల్ తీసేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కాయ కొంచెం కలర్ చేంజ్ అయిందండి, కొద్దిగా పండినట్టుగా అనిపించింది. అయినా ఏం పర్వాలేదు, పుల్లగానే ఉంటుంది బాగా, రసంకాయ కదా. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. మెంతులు కానీ ఆవాలు కానీ అరోమా చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ పచ్చట్లో. తర్వాత ఆ మెంతుల్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ పాటు వీటిని బాగా ఫ్రై చేయండి, దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. అలాగే వేగిపోతే కూడా మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇవైతే మెంతులు అయితే కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఏమాత్రము ఆయిల్ యాడ్ చేయని అవసరం లేదండి, మామూలుగానే వేయించుకోవాలి. తర్వాత ఇవి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. మామూలుగా పచ్చికారం కూడా కలిపేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చి ఇలా దోరగా ఫ్రై చేసి నూరుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అలాగని నల్లగా మార్చేయకండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూనే ఉండండి. నేను తీసుకున్న ఒక కాయ క్వాంటిటీకి ఈ ఎండుమిర్చి సరిపోతుందండి కారం. మీరు కనుక మామిడికాయ ఇంకా పుల్లగా ఉండి కారం సరిపోకపోతే మనం కర్రీస్లో వాడుకుంటూ ఉంటాం కదా, పచ్చికారం లేదా నార్మల్ కారమైనా కలుపుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా, మీ ఘాటుకు సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కూడా ఒక 2 మినిట్స్ అందులోనే ఉంచేటట్టయితే ఒక 2 మినిట్స్ తిప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే అందులోనే ఉంచితే ఆ ప్యాన్ హీట్ వల్ల మళ్ళీ ఆ మిరపకాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీరు వేరే బౌల్లో తీసుకుంటే పర్వాలేదు, అందులోనే ఉంచే లెక్క అయితే ఒక 2 మినిట్స్ అలా తిప్పుకుంటూ ఉండండి. తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ రోట్లో నూరుతున్నానండి. దానికోసం రోల్ శుభ్రంగా వాష్ చేసుకొని తడి అనేది ఏమాత్రం లేకుండా పొడిగా అయిపోయినప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసి
బాగా మెత్తగా నూరుకోవాలండి. నేను ఇది మిక్సీ వేయట్లేదు, చెప్పాను కదా. మనం ఆవకాయ పచ్చడి పట్టుకుంటూ ఉంటాం కదా, అందులో కూడా ఈ ఆవు పిండి మెంతు పిండి వేస్తాము. ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి. సో అందుకే ఇందులో కూడా ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది తీసుకున్నాను. ఈ చట్నీ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. దీన్ని మనం టిఫిన్స్లోకి వాడుకోవచ్చు, రైస్లోకి వాడుకోవచ్చు, ఇడ్లీ, దోశ ఆర్ చపాతీ ఇలా దేనిలోకైనా వాడుకోవచ్చు. ఒక 2 డేస్ మాత్రమే ఉంటుంది, ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడైతే మెంతులు, ఆవాలు చూడండి మెత్తగా నలిగిపోయాయి. మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాము. ఈ జీలకర్ర కూడా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా నూరుకోవాలండి. రోట్లో కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. రోట్లో నూరుకుంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుందని చెప్పి నేను రోట్లో నూరుతున్నానండి. రోట్లో నూరుకోని వాళ్ళు, రోలు లేని పరిస్థితి వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు. జీలకర్ర కూడా వేసి మెత్తగా నూరిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని, అలాగే కళ్ళుప్పు వేసుకున్నాను. నేను ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటే త్వరగా నలుగుతుందని చెప్పి కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పు లేని వాళ్ళు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎండుమిర్చి, ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా మెత్తగా నూరుకోవాలి. కళ్ళుప్పు ముందే వేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత వేస్తే కళ్ళుప్పు నలగదు, మనం తింటుంటే రాళ్ళులాగా తగులుతుంది అక్కడక్కడ. సో అందుకని చెప్పి ముందుగానే వేసుకోవాలి. చూడండి ఎండుమిరపకాయలు కూడా ఇలా మెత్తగా పౌడర్ లాగా నూరుకోవాలి. తర్వాత ఇందులో మనం ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. పైన స్కిన్ ఏమి తీనవసరం లేదండి, అలాగే నూరుకోవచ్చు. అవి కూడా నూరుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా నూరుకోవాలి. చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, పులుపు టేస్ట్ని ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే స్పైసీనెస్ ఎక్కువగా లైక్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ముక్కలన్నిటినీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ నూరుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా వేసేసాను. మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా నూరుకోవాలి. తర్వాత దీన్ని మనం పోపు రెడీ చేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి చట్నీ అయితే మెత్తగా నలిగిపోయింది. మరీ ఫైన్గా కాకపోయినా ఇలా కచ్చాపచ్చాగా అయినా సరే బాగుంటుందండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అది హీట్ అయిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 1 minute పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ సాయిపప్పు వేసాను. ఒక టేబుల్ స్పూన్ సాయిపప్పు కూడా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి చిటపటలాడిన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 కచ్చాపచ్చాగా అలా నూరుకొని వేసుకోండి. అవి కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక 4-5 తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వేసాను. మీకు ఇంకా కావాలంటే ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంగువ వేయడం మర్చిపోయానండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఇంగువ కూడా. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నూరుకున్న చట్నీ ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మన రా మ్యాంగో చట్నీ అయితే పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మ కమ్మగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చట్నీని ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ చెక్ చేసుకోండి, చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. దీనిని మనం రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే ఇడ్లీ, దోశకి తీసుకోవచ్చు, దేనికైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది టేస్ట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి,
అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.